క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను. పురుషులారా, మీరును మీ భార్యలకు ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుటి దాన్ని నిలబెట్టుకోవడం వల్లని వాక్యముతో ఉతక స్థానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధ పరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనును. ఇక్కడ ఈ మాటలు చూస్తుంటే, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండవలెను. ఈ స్త్రీలు ఏం చేయాలి అంటే పురుషులకు లోబడి ఉండాలి. అండి, వాక్యాన్ని వినాలండి ఒక 10 నిమిషాలు. ఈ స్త్రీలు పురుషులకు లోబడి ఉండాలి. అంతేకాదండి, పురుషులు ఏం చేయాలంటే మీ భార్యలను ప్రేమించుడి. ఇద్దరికి ఇచ్చినటువంటి ఈ వాక్యాన్ని చూస్తే వీరిద్దరూ ఎవరికి లోబడి ఉండాలి అంటే దేవునికి లోబడి ఉండాలి. ఎందుకు దేవునికి లోబడి ఉండాలి అంటే, ప్రియమైన వాళ్ళరా, ఒక మాటను మీకు చూపిస్తానండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చూడండి. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అది చాలండి. వెంటనే 7వ వచనం కూడా చదవండి. అటువలే పురుషులారా, జీవమను కృపావరంలో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగునగున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయాలి. ఇక్కడ మాట చూస్తే జీవమనే కృపావరంలో, జీవమనే కృపావరము. ఈరోజు ఈ మాట చూస్తే జీవము అనే కృపావరం అండి. ఈ జీవము అనే కృపావరం అంటే జీవము కృప వలన వచ్చినటువంటి వరము. ఇటిలో ఎవరు పాలిభాగస్తులైనారంటే భార్య భర్త. జీవం అనే కృపావరములో మీరు ఎఫెసీలకు రాసిన పత్రికలో చదివినట్లయితే సంఘము వధువుగా ఎవరున్నారండి? సంఘము వధువుగా ఉంది. పెండ్లి కుమారుడు ఎవరంటే క్రీస్తు వారు. ఇదిగో ఎందుకు ఆయన ఇలా మాట్లాడుతున్నారంటే, వధువు ముడతైనను డాగైనను నిష్కలంకమనను ఏదున్నా కూడా యేసుక్రీస్తు వారు క్షమించి తన్ను తాను అప్పగించుకున్నారు. ఎందుకు ఆయన అప్పగించుకోవాల్సి వచ్చిందంటే ఈ జీవము అనే కృపా వరము అనే ఈ మాటలోనే ఉందండి. ఏంటి ఈ జీవము అంటే, ఆది యందు దేవుడు ఆదాముని అవ్వను కలిసినప్పుడు వీళ్ళిద్దరిని చేసిన తర్వాత వాళ్ళకి ఇచ్చినటువంటి ఒకే ఒక ఆజ్ఞ, పండ్లను తినకూడదు. అంతేకాదండి, ఆయన తినొద్దన్న పండుతో పాటు అక్కడ ఏర్పాటు చేసినటువంటి జీవవృక్ష ఫలములు కూడా ఉన్నాయండి అక్కడ. కానీ ఇటువంటి స్థితిలో ఆయన చెప్పినటువంటి మాటను వాళ్ళు తృణీకరించి జీవవృక్ష ఫలములటువంటి వృక్షాన్ని తినకుండా వాళ్ళు తిన్నటువంటి పండును చూస్తే వాళ్ళు మంచి చెట్లను తెలుసుకున్నారు. అప్పుడు దేవుడు చెప్పినటువంటి మాటను వాళ్ళు వినలేదు. వినకనే అంటే లోబడకపోవటం వలనే వాళ్ళు తెచ్చుకున్నటువంటి జీవితం ఏంటంటే జీవాన్ని కోల్పోయారు. వాళ్ళు జీవాన్ని కోల్పోయినటువంటి ఈ జీవము ఎటువంటి స్థితిని వాళ్ళకి ఇచ్చిందంటే దారుణమైనటువంటి స్థితిని ఇచ్చిందండి. ఆ కోల్పోయినటువంటి జీవాన్ని మరలా మనకు అనుగ్రహించుటకు క్రీస్తు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఈ మాటలోనే ఉందండి. ఎవరి వలన ఈ జీవాన్ని మనం మరలా తెచ్చుకున్నామంటే, నిజంగా ఈరోజు చెప్పాలంటే మనిషికి బ్రతికేటువంటి స్థితి ఆనాటే కోల్పోయామండి. మనం పాపము వలన, ఆజ్ఞాతిక్రమం వలన కోల్పోయినటువంటి ఆ భార్యాభర్తల ద్వారా వచ్చినటువంటి శిక్ష, జీవాన్ని కోల్పోయాం మనం. మరలా దేవుడు ఆ జీవాన్ని మనకి ఎలా అనుగ్రహించాడు అంటే, తన్ను తాను అప్పగించుకుని రక్తము చేత సంఘాన్ని కొనుక్కున్నాడు. ఎందుకు ఆయన కొనుక్కున్నాడు అంటే, కోల్పోయినటువంటి స్థితి ఏంటో తెలుసండి? లోబడకపోవడమే కోల్పోయినటువంటి స్థితి. జీవము మరలా ఆ జీవం ఊరికినే రాలేదండి, తన్ను తాను అప్పగించుకోవడం వల్ల. పదే ఈ మాట మీకు ఎందుకు చెబుతున్నానంటే, ఈనాడు భర్త భార్యకు ప్రేమించలేనటువంటి స్థితిలో ఉన్నాడు, భార్య భర్తకు లోబట్టలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఏమండి, సంఘము దేవునికి లోబడాలి, కానీ లోబడలేనటువంటి స్థితి ఈరోజు కనిపిస్తుంది.
భర్త చూస్తే ప్రేమించడం కాదు కదా, తృణీకరించేటువంటి స్థితిలో ఈరోజు కనిపిస్తున్నారు. కానీ ఈరోజు నేను హెచ్చరించేటువంటి మాటలు ఏంటంటే, వధూవరులకి భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు లోబడి ఉండాలి. మీరిద్దరూ ఎవరికి లోబడి ఉండాలంటే దేవునికి లోబడి ఉండాలి. అలా లోబడలేనటువంటి స్థితి ఉంటే కోల్పోయేటువంటిది ఏంటో తెలుసండి, జీవం అనే కృపావరము. ఈరోజు మనం తెచ్చుకున్నటువంటి జీవం అనే కృపావరము యేసుక్రీస్తు వారి ద్వారా వచ్చింది. రేపొద్దున ఆయన రాబోతున్నాడు వధువు సంఘాన్ని లేపడానికి. ఈరోజు మీరిద్దరూ దేవునికి లోపడకపోతే, సంఘము దేవునికి లోపడకపోతే రాబోతున్నటువంటి ఆ ఉగ్రతను మనం కోల్పోతాం. కనుక దేవుడు చెప్పేటువంటి మాటలు ఏంటంటే, భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు లోబడి ఉండాలి, మీరిద్దరూ క్రీస్తుకు లోబడి ఉండాలి, సంఘమంతయు కూడా దేవునికి లోబడి ఉండాలి. అలా లోబడలేనటువంటి స్థితి ఈరోజు మనకుంటే మనం జీవం అనే కృపావరాన్ని కోల్పోతాం. కనుక ఏమండి, మీకు చెప్పేటువంటి మాటలు ఒకటేనండి, జీవం అనే కృపావరంలో మీరిద్దరూ కూడా పాలుభాగస్తులే ఉన్నారు. ఒకవేళ ఆవిడ తెలియక తప్పు చేస్తే మీరు దాన్ని గుర్తెరిగి, కోల్పోతాము జీవమని ఎరిగి మీరు ఆవిని క్షమించి చక్కగా ఆవిని ప్రేమించాలి. మీరేం చేయాలంటే ఆయన ఏం చెప్పినా కూడా వినాలి, చక్కగా ఆయనకి లోబడి ఉండాలి. మీరిద్దరు ఇలా లోబడాలంటే ముందు బైబిల్ చదవాలి, దేవుని మాటలను గుర్తెరగాలి, దేవుణ్ణి చక్కగా ఎరిగి దేవునికి లోబడి ఉన్నట్లయితే మీ జీవితం చక్కగా సాగుతుంది. అనేక మందికి మీరు ఆదర్శంగా ఉంటారు. అలా ఆదర్శం లేకపోతే దేవుణ్ణి కలిగిన మన కుటుంబం, దేవుణ్ణి మనం చూపించలేము మన కుటుంబంలో. కనుక దేవునికి మన కుటుంబాన్ని ఆదర్శంగా చూపించాలంటే దేవుని మాటలు గుర్తెరిగి సంఘంకి వస్తూ చక్కగా దైవ సేవకులు చెబుతున్నట్టు మాటలను ఎరిగి దాన్ని మీరు అవలంబించుకుని అనేక మందికి ఆదర్శంగా నిలబడాలని కోరుకుంటూ, చక్కగా జీవం అనే కృపావరాన్ని పొందుకోవాలని, మనం కూడా రాబోతున్నటువంటి ఆ యొక్క పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి మనం కూడా దేవునికి లోబడాలని కోరుకుంటూ ఈ చిన్ని మాటలు ముగిస్తున్నానండి. ఈ వధూవరులకి చక్కగా వివాహ శుభాకాంక్షలు తెలియజేసి ఈ మాటలు ముగిస్తాం. నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దైవ సేవకులకు వందనాలు తెలియజేస్తాను. మంచిదండి. కొద్ది నిమిషాలు దేవుని మాటలను చెప్పి అలాగే వధువరులను హెచ్చరిక చేసినటువంటి సహోదరులకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ వర్తమానం విందామండి. మన మధ్యలో రవికుమార్ గారు ఉన్నారు. వారు కొద్ది నిమిషాలు వాక్యాన్ని అందిస్తారు కనుక జాగ్రత్త కలిగి వాక్యం వినాలి. ఎవ్వరు కూడా బయటికి వెళ్ళకూడదండి. వివాహం జరిగేంత వరకు కూడా ఈ ఒక్కరోజే వివాహంలో మనం కూర్చుంటాం. కొద్దిగా లేట్ అయినా కానీ విందుకి ఇబ్బంది ఏమీ ఉండదు. కాబట్టి గమనించి ఎవ్వరు వెళ్లకుండా శ్రద్ధగా వివాహాన్ని ప్రతి ఒక్కరు కూడా చూడవలసిందిగా ప్రభు పెట్టి మనం చేయొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. వేదికను అలంకరించిన దైవ సేవకులకు, సమయమిచ్చిన దైవ సేవకులకు హృదయపూర్వక వందనాలు. అలాగే నూతనముగా ఒక కుటుంబంగా కట్టబడబోతున్న నవ వధూవరులు సహోదరులు వెంకటేష్, సహోదరి ఎలిజబెత్ రాణిలకు ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. కూడి వచ్చిన ఇరు పక్షాల కుటుంబాలకును, బంధు రక్త సంబంధులకు, సంఘమంతటికి ప్రభునామములో వందనాలండి. అందరికీ వందనాలు చెప్పడం వచ్చండి. వందనాలు చేతులు ఉన్నాయండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు సన్నిధిలో ప్రతి క్షణము ప్రియులరా ప్రభువుకు మహిమకరంగా మనము ఉండాలి. ప్రియులరా అతి శ్రేష్టమైన సమయంలో మనం ఉన్నాం. ప్రియులరా మరి సైదు వారి గృహంలో, వారి కుటుంబంలో దేవుడు అత్యున్నతమైన కృపా ప్రణాళికను బయలుపరుస్తూ ఈ రోజున సైదు యేసేపురాజు గారిని, తన భార్య అయిన యేస్మని గారిని ప్రేమించి ఇచ్చిన మొదటి జ్యేష్ఠ కుమారుడు వెంకటేష్ విషయంలో ప్రభు ఎంతగానో గొప్ప కార్యము చేస్తూ ఉన్నారు. ప్రియులర వివాహము అనేది అన్ని విషయములలో ఘనమైనది. ఈ లోకములో ఎన్నో ఘనమైన విషయాలు, సంగతులు
ప్రియులర దృశ్యాలు ఉన్నాయి. వాటన్నిటికంటే దేవుని దృష్టికి విలువైనది ఏంటంటే వివాహము. వివాహము అనుకుంటాము, నా కుమారుడికి ఎంతో కష్టపడి చుట్టారకం చూసాము, లేకపోతే నా కుమార్తెకి ఎంతో కష్టపడి మంచి వరుణ్ణి చూసాము, మంచిగా వివాహం చేసాము, ఇంత ఖర్చు పెట్టాము, ఇంత హంగామా చేసాము అని మనం అనుకుంటాం. మనకంటే ముందు, మనకు ఆలోచన రాకముందే దేవుడే పరలోకములో వెంకటేష్ పట్ల, ఎలిజబెత్ రాణిల పట్ల గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ముందు వారిని నిర్ణయించాడు, దేవుడు ముందుగా వారిని ఏర్పరచుకున్నాడు, దేవుడు ముందుగా వారిని కట్టారు. తర్వాత మన ఎదుట నిలబెట్టి, ప్రియులరా, సేవకుల సమక్షములో, సంఘ పెద్దల సమక్షములో, కుటుంబాల సమక్షములో, సంఘ సమక్షములో వివాహాన్ని ప్రభు జరిగిస్తూ ఉన్నారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. వివాహము అనేది ప్రియులరా, దాని యొక్క అర్థము ఏంటి అంటే, ప్రియులరా, విరివిగా ఇద్దరుగా ఉన్నవారు ఒకటిగా జతపరచబడమే వివాహం యొక్క సంపూర్ణ అర్థమై ఉన్నది. అందుకని మనం చదువుకున్న లేఖన భాగము ఆదికాండములో కూడా ప్రియుల 2వ అధ్యాయము 20వ వచనం కాడి నుంచి మనం చూడగలిగితే, అప్పుడు ఆదాము సమస్త జంతువులకును, పశువులకును, ఆకాశ పక్షులకును, సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి, అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడెను గనుక నారి అనబడెను. కాబట్టి పురుషుడు తన స్త్రీని, తన తల్లిని విడిచి భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. ప్రియులరా, ఇది ఎవరు చెప్పిన మాట అంటే సాక్షాత్తు దేవుడు చెప్పిన మాట, దేవుడు చేసిన పని, దేవుడు చేసిన కార్యము. ప్రియులరా, ఆలోచన చేయాలి. భార్యాభర్తలు ఎప్పుడు సంపూర్ణమవుతారంటే, ప్రియులరా, విరివిగా ఉన్నవారు ఒకటిగా మార్చబడినప్పుడు, ఒక కుటుంబముగా కట్టబడినప్పుడు వారిద్దరూ సంపూర్ణముగా మార్చబడతారు. ప్రియులరా, భార్యాభర్తల బంధము అనేది ప్రియులరా ఎంతో విలువైనది. అది ఎంతో దైవ ప్రణాళికలతో, దైవ సంకల్పముతో కూడినది. ఈ విషయాన్ని మనందరము గమనించాలి. ప్రియులరా, ఈ రోజున వెంకటేష్ రాణీలు ఇద్దరు ఒకటి కాబోతున్నారంటే అది దేవుని ప్రణాళిక అయి ఉన్నది, దేవుని ఉద్దేశమై ఉన్నది. ప్రియులరా, వారిద్దరూ ఇప్పుడు ప్రియులరా కలిసిన వారు కాదు, వాళ్ళు ఇప్పుడు పరిచయాలు కాదు ఇవి. ప్రియులరా, అనాదిలోనే దేవుడు సంకల్పించిన పరిచయము అని మనము గ్రహించాలి. ప్రియులరా, దేవుడు అనాది ప్రణాళికలోనే, దేవుని దృష్టిలో, దేవుని ఆలోచనలో వెంకటేశును పుట్టించి అతని ప్రక్కటెముకను ఒకటి తీసి ఆ పక్కటెముకను నారీగా, రాణిగా నిర్మించి, ప్రియులరా, చెరుకువాడ గ్రామంలో, ప్రియులరా, సాగర్ల వారి సైదు వారి కుటుంబంలో వెంకటేశును, ప్రియులరా, వడ్డుగుడుము ప్రాంతములో రాణిని జీవింపజేసి యవన కాలం వరకు వారిని నడిపించిన దేవుడు తగిన సమయం దగ్గరికి అవ్వను తీసుకొచ్చినట్లుగా ఈనాడు వెంకటేశు దగ్గరికి ఎవరిని తీసుకొచ్చాడంటే రాణిని తీసుకుని వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, ఇప్పుడు రాణి
ఎవరు పక్కటెముక? ఎవరు పక్కటెముక? వెంకటేశు యొక్క పక్కటెముక. దేవుడు ఎందుకు పక్కటెముకనే తీసి నారీని చేశాడు, స్త్రీని చేశాడు? ఆలోచన చెయ్యాలి. తలలో ప్రియులరా మన పురుభాగం ఉంటుంది కదా, ఆ పురులో నుండి ఒక ఎముకను తీసి చేయొచ్చు కదా. మన మెడ భాగం ఉంది కదా, మన చేతి భాగాలు ఉన్నాయి కదా, కాళ్ళు భాగాలు ఉన్నాయి కదా, వాటిలో నుండి ఎముకను తీసి చేయొచ్చు కదా. మరి పక్కటెముకలో నుండే ఎందుకు చేస్తాడు? పక్కటెముకలో ఉన్న ప్రత్యేకత ఏంటి? కొన్ని విషయాలు చాలా క్లుప్తంగా నేను మీకు ప్రియులరా, మొట్టమొదటిగా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్లయితే పక్కటెముక దేనిని అంటుకుని ఉంటుందంటే, ప్రియులరా, నడుము యొక్క ఎముకను అంటుకుని శరీరాన్ని అంటుకుని ఉంటుంది. దేవునికి స్తోత్రం. అవునంటారా కాదంటారా? అవునంటారా? మన పక్కటెముకలు నెతుక్కోండి ఉన్నాయి. అందరికి పక్కటెముకలు ఉన్నాయా? ఉన్నాయి కదా. పురుషులకు ఉన్నాయి, స్త్రీలకి ఉన్నాయి. పక్కటెముక లేని వాళ్ళు ఎవరు కూడా ఉండరు. ప్రియులరా, ఈ పక్కటెముక దేన్ని హత్తుకుని ఉంటుంది? శరీరాన్ని, ఎన్నుపూసను హత్తుకుని ఉంటుంది. అలాగే ఇప్పుడు వెంకటేశు యొక్క ప్రక్కటెముక ఎవరిని హత్తుకుని ఉండాలి? ఎవరిని హత్తుకుని ఉండాలి అంటే, ఇంతవరకు వెంకటేశుకి దూరముగా ఉన్న పక్కటెముక ఇప్పుడు వెంకటేశు యొక్క శరీరములోనికి మరలా వస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కుమారుడు చదివిచ్చాడు కదా. ప్రియులరా, పేతురు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయము 7వ వచనములో, పురుషులారా, స్త్రీలు మీ శరీరంలో ఏమై ఉన్నారు? పాలువారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వివాహ బంధము ద్వారా స్త్రీ పురుషునిలో ఏమైపోయిందంటే పాలు భాగస్తురాలైపోయింది, ఏక శరీరం అయిపోయింది. ఆ ఎముక మరలా వెంకటేశులోనికి కలుస్తూ ఉంది, హత్తుకొని ఉంటుంది. ఇప్పుడు ప్రియులరా, ఆనాడు అవ్వ, ఆనాడు ఆదాములో మరలా ఎలా కలిసిందో, వారిద్దరూ ఏక శరీరముగా ఎలాగా కట్టబడ్డారో, పాలువారిగా ఉన్నారో, నేటి నుండి ఈ వివాహ బంధము ద్వారా బిడ్డలిద్దరూ కూడా ఏక శరీరముగా ప్రియులర రాణి వెంకటేశు యొక్క ప్రక్కటెముకగా మరలా అమర్చబడి మరలా పాలు భాగస్తులుగా మార్చబడబోతా ఉంది. గనుక నేటి నుండి రాణి వెంకటేశుని ఏమై ఉండాలో తెలుసా? హత్తుకొని ఉండాలి. ఎవరిని హత్తుకోవాలి? తల్లిదండ్రులను కాదు. చాలామంది స్త్రీలు పెళ్ళైన తర్వాత కూడా మా నాన్న, మా అమ్మ, నా కుటుంబీకులు అంటూ ఉంటారు. పెళ్ళికి ముందే తండ్రి అయినా, తల్లి అయినా, రక్త సంబంధులైనా ఎవరైనా పెళ్లి తర్వాత, వివాహం తర్వాత, దేవుని చేత వారు ఒకటిగా కట్టబడిన తర్వాత ఇప్పుడు ఎవరిని హత్తుకోవాలి? చెప్పండి, ఎవరిని హత్తుకోవాలి? చెప్పండి అమ్మా. భర్తను హత్తుకోవాలి. అమెరికా దేశంలో వినాలి, వింటున్నారా? అమెరికా దేశంలో ఒక మీటింగ్ జరిగిందంట. ఒక మీటింగ్ జరిగిందంట. ఒక 500 మంది స్త్రీ పురుషులు కుటుంబాలు ఒక మీటింగుని ఏర్పాటు చేశారు. ఒక సేవకుడు ఏర్పాటు చేసి ఆ కుటుంబం, ఆ సేవకుడు ఆ కుటుంబాలతో మాట్లాడుతూ, మనకు మరో జన్మ అంటూ ఉంటే, మరో జన్మ అనేది లేదు. క్రైస్తవ వాక్య ప్రకారము, దేవుని మాట ప్రకారము మనిషికి ఒకే జన్మ, రెండవ జన్మ అనేది లేదు. హిందూ సిద్ధాంతాల ప్రకారము, హిందూ గ్రంథాల ప్రకారము 7 జన్మలు అనేవి ఉన్నాయి. ప్రియులరా, ఆలోచన చేయాలి. మరొక జన్మ అంటూ ఉంటే, వచ్చే జన్మలో కూడా నీకే నేను భార్యగా ఉంటాను, వచ్చే జన్మలో కూడా నీకే నేను భర్తగా ఉంటాను అన్నవారు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి అన్నాడంట ఆ సేవకుడు.
అంటే ఆ 500 మంది కపుల్స్లో ఎంతమంది చేతులు ఎత్తారో తెలుసా? ఇద్దరే చేతులు ఎత్తారంట. ఎంతమంది చేతులు ఎత్తారు చెప్పండి అమ్మా, అర్థమైందన్న మాట. అంటే కనమ 498 మంది కుటుంబాలు ఏమనుకుంటున్నారు వాళ్ళు? ఎందుకు వచ్చిన భర్త బాబీడా, ఎందుకు వచ్చిన భార్య ఈమె అని వాళ్ళ మనసుల్లో ఆలోచనలు కలిగి ఉన్నారు. నా దేవుని బిడ్డలారా, ఆలోచన చేయాలి. వివాహ బంధము అనేది జీవితకాలము. 1 సంవత్సరము 2 సంవత్సరాలు కాదు, జీవితకాలము ఏక మనస్సు కలిగి, ఏక శరీరము కలిగి, ఏక ప్రేమతో జీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఆలోచన చేయాలి. ఈ రోజున వెంకటేష్తోనూ సహోదరి రాణితోనూ పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులరా, మన ప్రేమ లేక మీ ప్రేమ కొంతవరకు ఉండేదిగా ఉండకూడదు. జీవితకాలము మీరు ఒకరిని ఒకరు హత్తుకునేదిగా ఉండాలి. వీలైతే దేవుని చిత్తమైతే మరలా నీకే భార్యగా నేను పుట్టాలి అన్న అభిప్రాయంలో, ఆలోచనలో ఉండాలి. నా దేవుని బిడ్డలారా, ఆలోచన చేయాలి. ఈ పక్కటెముకలోని మరొక ప్రెసిడెంట్ గారు రండి. ప్రెసిడెంట్ గారు ఎవరికి రావాల్సిందిగా ప్రభుపేట మనవి చేయొచ్చు. మన గ్రామ సర్పంచ్ గారు, వేదిక మీదకి రావాల్సిందిగా ప్రభుపేట మనవి చేసి రండి. ఎత్తరికి రండి. వాక్యం చెప్తున్నామని పిలవలేదు సార్, ఏమనుకోకండి. రండి, లోపల రండి, కొద్ది నిమిషం వెళ్ళిపోతుంది. కానీ ప్రియులర, ఈ పక్కటెముకలోని ఒక భాగము, ప్రియులర, ఈ ఎముక తన పురుషుణ్ణి హత్తుకొని ఉండడం. రెండో విషయాన్ని మీకు చెప్తా ఉన్నాను. ఈ పక్కటెముక ప్రియులర ఎక్కడ నుండి తీయబడిందో మరి అక్కడికే చేర్చబడతాది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనగా మరలా ఏ స్థానంలో నుండి తీయబడిందో ఆ స్థానంలోనికి చేర్చబడతాది. అలాగే ఆనాడు ఆదాము పక్కకి అవ్వ చేరినట్లుగా ఇంతవరకు ఒంటరిగా ఒక ఎముక లేని వ్యక్తిగా ఉన్న వెంకటేశు జీవితంలోనికి, వెంకటేశు ప్రక్కకు ఎవరు చేరారంటే ఎలిజబెత్ రాణి చేరింది. ఇంతవరకు దూరముగా ఉంది. ఇక నుండి ఎలిజబెత్ రాణి ఎవరి పక్కన ఉండాలి? వెంకటేశ్ పక్కన మాత్రమే ఉండాలి. అందుకనే దైవవాక్యం చెబుతూ ఉంది, భార్యాభర్తలు ఏమై ఉండకూడదో తెలుసా? ఎడబాచి ఉండకూడదు, ఎడంగా ఉండకూడదంట. భార్యాభర్తలు ఎడమగా ఉండకూడదు, దూరముగా ఉండకూడదు. ఎప్పుడు కూడా, ప్రతి సమయంలో, ప్రతి సందర్భంలో కూడా భార్యాభర్తలు కలిసి మెలిసి అన్యోన్య సహవాసం కలిగిన వారిగానే ఉండాలి. నా దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఈ భార్యాభర్తలు ఇద్దరి మధ్యలోనికి మూడవ వ్యక్తి రాకూడదు. ఎవరు రాకూడదు? అది ఏ పరిస్థితి అయినా, ఆనంద సందర్భమైనా, దుఃఖ సందర్భమైనా, సమస్య అయినా, ఏదైనా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆలోచన చేసుకుని చక్కటి తీర్మానాలతో ఇద్దరు నడుచుకోవాలి. నా దేవుని బిడ్డలారా, ఆలోచన చేయాలి. మూడో వ్యక్తి వచ్చాడనుకోండి, ఆ జీవితం ఎలాగుంటుందో తెలుసా? ఆ కుటుంబం ఎలాగుంటుందో తెలుసా? గలిబిలిగా ఉంటుంది. ఆదాము అవ్వలను జతపరిచి వారిద్దరిని పక్కపక్కనే నిలబెట్టి, ఇదిగో మీకు ఈ తోటనిస్తున్నాను, ఈ తోటలో మీరు జీవించండి, ఈ తోటలో అన్నీ కూడా నిరభ్యంతరంగా తినండి అని దేవుడు చెప్పిన తర్వాత, ఆదాము అవ్వలు కొన్ని రోజులు చక్కగా గడిచిపోతున్న తర్వాత ఒక రోజున ఏం చేశారో తెలుసా? ఆదాము ఒక చోటను ఉంటే
అవ్వ మరొక చోట ఉంది. ఈలోపు మధ్యలోనికి ఎవడొచ్చాడో తెలుసా? అపవాది సాతానుడు వచ్చాడు. ఎప్పుడైతే విడిగా ఎడబాటుగా ఉన్న ఈ ఆదాము అవల జీవితంలోనికి సాతానుడు వచ్చాడో వారి జీవితంలో ఏం మొదలైందో తెలుసా? అలజడి మొదలైంది, శోధన మొదలైంది, పాపము మొదలైంది, శాపము మొదలైంది. దేవునికి దూరం అయిపోయారు, దేవునికి ప్రియులరు ఎడబాటు అయిపోయారు. నా దేవుని బిడ్డలరా, ఆలోచన చేయాలి. ఈ రోజున వెంకటేష్ రాణీలకు తెలియజేయబడుతున్నది ఏంటి అనగా, రాణి ఎల్లప్పుడూ భర్తను హత్తుకుని ఉండాలి. 2, రాణి ఎల్లప్పుడూ భర్త పక్కనే ఉండాలి. ఏ విషయమైనా భార్యాభర్తలిద్దరూ సంభాషించుకుని చక్కటి ఆలోచనలతో దేవుని సన్నిధిలో దేవుని యొద్ద మోకరించి చక్కటి తీర్మానములతో వాళ్ళు నడుచుకోవాలి. నా దేవుని బిడ్డలారా, మరొక విషయాన్ని మీకు చెప్తాను. ఈ పక్కటెముకలో ఉన్న లక్షణం ఒకటి చెప్తాను. ఈ పక్కటెముక ఏం చేస్తుంది తెలుసా? ఏం చేస్తుందంటే సర్దుకుపోద్దంట. ఏం చేస్తుంది పక్కటెముక? సర్దుకుపోద్ది. ఈ పక్కన పడుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? మళ్ళీ ఆ పక్కకు వచ్చామనుకోండి, చక్కగా సర్దుకుంటుంది, అడ్జస్ట్మెంట్ అవుతుంది ఈ పక్కటెముక. ప్రియులారా, అన్ని ఎముకలలాగా ఉండదు ఈ పక్కటెముక. ఈ పక్కటెముకలోని శ్రేష్టమైన గుణము ఏంటంటే సర్దుకుపోయే తత్వము. అలాగే ఈ రోజున వెంకటేశు యొక్క ప్రక్కటెముక రాణి. ఈ రాణిలో ఉండవలసిన శ్రేష్టమైన గుణము ఏంటి అంటే సర్దుకుపోవాలి. కుటుంబం అన్న తర్వాత చిన్న చిన్న సమస్యలు అనేవి, చిన్న చిన్న గొడవలు అనేవి, ప్రియులరా కొన్ని కొరతలు అక్కర్లు అనేవి, కొన్ని విభేదాలు అనేవి ఉంటాయి. అత్తగారి నుండో మాయగారి నుండో కుటుంబాల నుండో ఉంటాయి. ఈ విషయాలన్నిటిలో కూడా సర్దుకుపోయే మనస్తత్వం కలిగి సమర్థించుకుని చక్కగా కలుసుకుపోయే విధముగా సహోదరి రాణి ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 4వ విషయాన్ని చెప్పి నేను ముగించేస్తాను క్లుప్తంగా. ఈ పక్కటెముక ఏం చేస్తుంది తెలుసా? ఈ పక్కటెముక లోపల ఏ అవయవాలు ఉంటాయి? గుండె, ఊపిరితిత్తులు అంటే ఇంకా రకరకాల అవయవాలన్నీ ఉంటాయి కదా పక్కటెముక లోపల. ఉంటాయా లేవా? ఈ అవయవాలన్నిటినీ కూడా ఈ పక్కటెముకలు ఏం చేస్తాయి? కప్పుతాయి, సంరక్షిస్తాయి. అలాగే రాణి కూడా ఈ రోజు నుండి ఒక కుటుంబ వ్యవస్థలోనికి వస్తూ ఉంది. ఒక వ్యక్తికి భార్యగా, ఒక వ్యక్తికి కోడలుగా, ఒక వ్యక్తికి వదినిగా, ప్రియులరా ఒక కుటుంబ వ్యవస్థలోనికి వస్తూ ఉంది. ఈ కుటుంబ వ్యవస్థలో చేర్చబడిన, మరలా శరీరంలో అమర్చబడిన ఈ ఎముక ఏం చేయబడాలో తెలుసా? కుటుంబం అంతటినీ కూడా సంరక్షించే వ్యక్తిగా ఉండాలి. భర్తను సంరక్షించుకోవాలి అన్ని విషయాల్లో. భర్తను ప్రియులరా మంచి చెడ్డ చూసుకోవాలి. భర్తను ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. భర్తకు లోబడే విధంగా ఉండాలి. భర్తను హత్తుకునే విధంగా ఉండాలి. భర్త పక్కనే ఉండే విధంగా ఉండాలి. సర్దుకుపోయే విధంగా ఉండాలి. నా దేవుని బిడ్డలారా, ఈ విధంగా ఉన్నప్పుడు ఈ దాంపత్య జీవితము ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. పెళ్ళైన కొత్తలో ప్రేమించడం కాదు ప్రియులరా, ఇది మొదలుకొని జీవితాంతకాలము ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉండాలి. ఒకరికొకరు లోబడుతూ ఉండాలి. ఒకరికొకరు విధేయులుగా ఉండాలి. మీరిద్దరూ కలిసి దేవునికి లోబడాలి, దేవునికి విధేయులుగా ఉండాలి. అప్పుడు దేవుని చిత్తం మీలో నెరవేర్చబడతాది. దేవుని కార్యాలు మీరు చూడగలుగుతారు. దేవుని చేత ఆశీర్వదింపబడిన బిడ్డలుగా మీరుంటారు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నవవధువులుగా కుటుంబంగా కట్టబడబోతున్న వెంకటేష్ రాణిలకు దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిదండి. దేవుని వర్తమానాన్ని అందించిన సహోదరులకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ మన గ్రామ సర్పంచ్ గారు శుభాలు అందిస్తారు. అలాగే మన మధ్యలో ఉన్నటువంటి మాజీ సర్పంచ్ గారు జయమంగళ
మహంకాళి గారు కూడా ఎదురుకు రావాల్సిందిగా, స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రభు పెట్టి మనవి చేయొచ్చు. రండి సార్. చెప్పండి సార్. సర్పంచ్ గారు కొన్ని శుభాలు చెప్తారు. ఈరోజు మన సిరికోడ గ్రామంలో మన సైదువారి వివాహం వెంకటేశు రాణి ఇద్దరు వివాహానికి ఆహ్వానించినందుకు ముందుగా సైదువారి కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఈ వేదిక మీదకి ఆహ్వానించినటువంటి మన పాస్టర్ గారికి, ఇతర పెద్దలకు కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ సైదువారి అబ్బాయి వెంకటేశ్, అమ్మాయి రాణి, వీరికి ఈరోజు ఎక్కడో వివాహం జరుపుకుంటున్నారు. వివాహం జరుపుకున్నాక మన చెప్పారు పెద్దలు, ముందు ప్రేమించుకోండి, ముందు పెళ్ళికి ముందు ప్రేమలు కాకుండా పెళ్ళి అయ్యి ప్రేమించాలనేది అది ఎప్పుడు కూడా ఇప్పుడున్న రోజుల్లో ఎక్కువ కాలం నడవట్లేదు కనుక ఈ దేవుని మందిరంలో జరిపిన ఈ ప్రమాణం ప్రకారం మీరంతా శుభ్రంగా మీ ఇద్దరు కూడా వివాహం చేసుకుని సుఖ సంతోషంతో ఉండాలని వారి కుటుంబానికి కూడా శుభాకాంక్షలు తెలియజేసి సెలవు తీసుకుంటాం. ఒకసారి అటు ఫోటో తీసి దగ్గర ఒకసారి నుంచో అయ్యారు, నువ్వు మీరు కూడా ఉండండి. స్తోత్రం. ఆర్కెస్ట్రా వారు రావాలండి. మంచిదండి. వధువారులు ఇద్దరు కూడా ఎదురుకు రావాల్సిందిగా. ఓకే సార్. వధువారులు ఇద్దరు కూడా ఎదురుకు రండి, నించోండి. వధువారులు ఇద్దరు కూడా కొంచెం ఎదురుకి, ఇంకో కొంచెం వివాహానికి సిద్ధపడినటువంటి వధువరులిద్దరికి కూడా వివాహ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సంఘానికి అలాగే ఇక్కడ కూడినటువంటి వెంకటేష్ అలాగే రాణిలకు వివాహం ఎందుకొరకు ఏర్పాటు చేయబడుతుందో కొన్ని విషయాలు దైవజనుల ద్వారా చెప్పడం జరిగింది. మరొక హెచ్చరిక ద్వారా కొన్ని మాటలు తెలపడం జరుగుతుంది. ఆ మాటలు కూడా వినిన తర్వాత వివాహం చేయటం జరుగుతుంది. వివాహానికి వచ్చినటువంటి వారందరూ కూడా ఈ మాటలు వినవలసిందిగా ప్రభు పెట్టి మనవి చేయుచున్నాను. మిక్కిలి ప్రియులారా, ఈ స్త్రీ పురుషులకు పరిశుద్ధ వివాహం చేయుటకు దేవుని సమూహమందును ఈ సంఘం ఎదుటను మనము కూడుకుని ఉన్నాము. వివాహం అనేది దేవుడు తానే నియమించిన ఘనమైన స్థితి అయి ఉండి క్రీస్తునకును ఆయన గల మర్మమైన ఐక్యమును సూచించుచున్నది. గలిలయలోని కానాలో వివాహమునకు క్రీస్తు వెళ్ళుట వలన అక్కడ చేసిన మొదటి అద్భుత క్రియలను ఆ పరిశుద్ధ స్థితిని అలంకరించును. మరియు ఇది అందరూ ఘనముగా ఎంచదగినదని పరిశుద్ధ లేఖనము మెచ్చుకొనుచున్నది. కాబట్టి ఎవరును దీనిని ఆలోచన లేకుండాను సులకనగాను శరీర కోరికలకు పూనుకొనకూడదు. కానీ వివాహము ఏర్పడిన హేతువులకు తగినట్లుగా యోచించి భక్తి వినయములతోనూ వివేకముతోనూ సుబుద్ధితోనూ దైవ భయముతోనూ దీనికి పూనుకొనవలెను. ఆ హేతువులు ఏవనగా కొన్ని హేతువులను ఇక్కడ వధువరులకు ఇద్దరికి కూడా తెలపడం జరుగుతుంది. మొదటి హేతువు ఏంటంటే, మొదట దేవుడు తన చిత్త ప్రకారము మనుష్య జాతి వృద్ధి పొందినట్లును
పిల్లలు ప్రభు యొక్క భయమందును శిక్షయందును ఆయన పరిశుద్ధ నామమునకు మహిమకరంగా పెంచబడినట్లును వివాహం ఏర్పరచబడినది. రెండవదిగా దేవునిచే నాటబడిన స్వాభావికమైన కోరికలను అపేక్షలను పరిశుద్ధపరచబడి యుక్తముగా క్రమపరచబడినట్లును దేవుని వలన ఈ పరిశుద్ధ స్థితికి పిలువబడిన వారు అందులోనే పవిత్రులుగా జీవించినట్లును ఇది ఏర్పరచబడినది. మూడవదిగా సుఖదుఖములలో ఒకరినొకరు తోడుగాను సహాయముగాను ఆదరణగాను ఉండినట్లు ఇది ఏర్పరచబడినది. ప్రభైన దేవుడు చెప్పినదేమనగా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదునని. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పినదేమనగా, సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలగజేశానని మీరు చదవలేదా? ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను అత్తుకును, వారిద్దరుగా నుండక ఏక శరీరముగా నుందురు. దేవుడు జతపరిచిన వానిని మనుషులు వేరుపరచకూడదు. అపోస్తలుడైన పౌలు పరిశుద్ధ ఆత్మ ఆవేశము వలన చెప్పినదేమనగా, పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి దాని కొరకు తన్ను తాను అప్పగించుకునేను. స్త్రీలారా ప్రభువుకు వలె మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. ఈ హేతువు ప్రకారంగా ఈ వివాహం ఏర్పరచబడినది కనుక ఆ వీరిద్దరి నిమిత్తము ప్రకటన చదవడం జరుగుతుంది. ఈ ప్రకటనను ప్రతి ఒక్కరు కూడా విని ఆమోదించవలసిందిగా ప్రభుపేట మనవి చేయించున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ గ్రామ కాపరస్తులు సైదు నాగరాజు గారు, సీతా గారి కుమారుడు సైదు వెంకటేష్, వయసు 23 సంవత్సరాలు ఆయనకును, పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం వడ్డుగూడెం గ్రామ కాపరస్తులు ఘంటసాల శ్రీను గారు లేటు, నిర్మలా మేరీ గారి కుమార్తె ఎలిజబెత్ రాణి, వయసు 19 సంవత్సరములు ఆమెకును 2025 ఆగస్టు నెల 13వ తారీఖు బుధవారం ఈ సమయంలో సమస్త జనుల యేసుక్రీస్తు ప్రార్థనా మందిరములో ఎరిచర్ల ఇస్మాయిల్ గారిచే పరిశుద్ధ వివాహము జరుగుటకు పెద్దలచే నిర్ణయించబడిను. కావున దేవుని ఏర్పాటు ప్రకారము పరిశుద్ధ గృహస్థ జీవములో ప్రవేశించి అందులో వర్ధిల్లునట్లు వారి కొరకు ప్రార్థన చేయవలనని కోరుచున్నారు. వీరు జతపరచబడుట సరికాదని న్యాయమైన హేతువు ఏదైనా కనుపరచగలిగిన ఎడల అట్టి వారు తమ ఆక్షేపమును ఇప్పుడే తెలియపరచవలెను. ఇది చివరి ప్రకటన, 3వ ప్రకటన. ఎవరైనా ఆ వివాహము చేయకూడదు అని ఏదైనా ఆటంకముగాను ఉంటే ముందుగానే ఇప్పుడే చెప్పాలి, ఇంకా ఎప్పటికీ చెప్పకూడదు. కనుక మీరందరూ కూడా అంగీకారం అని చెప్పడానికి మీ కుడి హస్తాలు పైకి లేపి చూపించవలసిందిగా ప్రభుపేట మనవి చేయించున్నాను, మీ అంగీకారం తెలపడానికి. అలాగే పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె కూడా అంగీకారం తెలపడానికి మీ కుడి హస్తాలు పైకి లేపవలసిందిగా ప్రభుపేట మనవి చేయించున్నాను. పురస్కారాలు చెప్తున్నారు, పైకి లేపు. ఓకేనా? ఫోటోలు తీసాను, మంచిదండి. అలాగే చిన్న ఒప్పుకోలు ఉందండి. వీళ్ళిద్దరూ ఒప్పుకున్న తర్వాత పెళ్లి కుమార్తెని పెళ్లి కుమారుడికి ఇచ్చేవారు ఎవరైతే ఉన్నారో, చేతులు కలిపేవారు ఎవరైతే ఉన్నారో వారు ఎదరికి రావాల్సిందిగా ప్రభుపేట మనవి చేయించున్నాను. ప్రకటన. వెంకటేష్, నేను చెప్పిన తర్వాత నువ్వు చెప్తాను. నీవు ఈ స్త్రీని వివాహం చేసుకున్నటకు దేవుని ఎదుట సమ్మతించుచున్నావా? సమ్మతిస్తాను. సమ్మతిస్తాను. ఈమెను ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖముల యందును సంరక్షించి మీరిద్దరును బ్రతుకున్నంత కాలము ఇతరుని ఎవరిని ఆశింపక ఈమెతోనే కాపురము చేయుదువా? ఏం చేస్తావు? ఆమెతోనే కాపురం చేయదు. చెప్పాలి. కాపురం చేయి. ఓకే, ఆవిడకి ఇవ్వండి. అమ్మ రాణి, నీవు ఈ పురుషుని నీ భర్తనుగా స్వీకరించి
దేవుని నియమం చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గమందు జీవించదవా? ఈయనను ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖముల యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికున్నంత కాలము ఇతరుని ఎవరిని ఆశింపక ఈయనతోనే కాపురము చేయుదువా? ఓకే. పెళ్లి కుమార్తెని పెళ్లి కుమారుడికి చేయనిచ్చేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేతులు కలిపేవారు వెదకు రావాల్సిందిగా ప్రభుపేట మనవి చేయించిన వాళ్ళ తల్లిదండ్రులు కూడా పెళ్లి కుమారుడు తల్లిదండ్రులు అలాగే పెళ్లి కుమార్తె తల్లిగారు వారు కూడా రావాల్సిందిగా ప్రభుపేట మనవి చేయించిన పెళ్లి కుమార్తె తల్లిగారు కూడా రావాలి. పెళ్లి కుమార్తె తల్లిగారు కూడా రండి. రండి పెండ్లు. పెళ్లి కుమార్తె కుడి చేతిని తీసుకుని పెళ్లి కుమారుడు కుడి చేతికి మీరు కుడి చేపండి. వేలు ముసుగు తీస్తారండి పెండ్లి కుమారుడు కనుక ఒకసారి ముసుగు తీయండి జాయిగా. స్లోగా చేయండి. ఇలా చుట్టి రోలుగా చేయండి. కింద నుంచి రోలుగా చేయండి. వీళ్ళిద్దరు ఇప్పుడు ప్రమాణాలు చేస్తారు దేవుని ఎదుట కనుక ప్రతి ఒక్కరు కూడా వినవలసిందిగా ప్రభుపేట మనవి చేయించున్నారు. మైక్ అమ్మాయిని చూస్తూ దేవుని సన్నిధిలో ప్రమాణం చేయాలి. ఓకే. వెంకటేష్ అని నేను రాణి అని నిన్ను నా భార్యనుగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును వ్యాధియందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి
సంరక్షించి సమర్థించి నా జీవిత కాలమంతయు నా జీవిత కాలం నీ ఎడల నీ ఎడల నమ్మకంగా నమ్మకంగా నుందునని ముందునని దేవుని ఎదుటను దేవుని ఎదుట ఈ సంఘం ఎదుటను ఈ సంఘం ఎదుట ప్రమాణము ప్రమాణం చేయుచున్నాను. చేయుచున్నాను. అందరికి వినబడిందండి? ఓకే, ఆవిడకి ఇవ్వండి. మీరు చెప్పాలి, ఆయన చూస్తూ చెప్పండి. ఆ పెండ్లి కుమారుని చూస్తూ చెప్పండి. రాణి అని నేను వెంకటేశన్ మిమ్మలను నా భర్తనగా స్వీకరించి ఇది మొదలుకుని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైనను కీడికైనను కలిమియందును లేమియందును వ్యాధియందును ఆరోగ్యమందును మీకు లోబడి ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకంగా నుందునని దేవుని ఎదుటను సంఘము ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఓకే. పెండ్లి కుమారుడు నీ భారీగా చేసుకోవడానికి నువ్వు ఏం తీసుకొచ్చావు? మంగళసూత్రం. ఆ మంగళసూత్రం తీసుకొచ్చాడంటండి. మంగళసూత్రం తండి తీసుకురావాలి. ప్రార్థన చేసుకుందాం మంగళసూత్రం గురించి అండి. మన మధ్యలో ఉన్నటువంటి దైవజనరాలు ఎఫ్సి గారు వచ్చి ప్రార్థన చేస్తారు. మంగళసూత్రాలు పట్టరండి. ఒకవేళ 2 సూత్రాలు ఉంటే 2 పట్టుకొచ్చేయండి. తీసుకురండి. పెళ్లి కొడుకు మంగళసూత్రం. అమ్మగారు ప్రార్థన చేస్తారండి. ప్రార్థన చేసిన తర్వాత ఈ మంగళసూత్రాన్ని కుమార్తె మేడలో కడతారు. చేయండి. ప్రార్థన చేసుకుంటారు. సర్వసృష్టికర్త దేవ, సర్వోన్నతుడా, జీవమగలవాడా, నీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు తండ్రి. ఈ జరుగుచున్న ఈ పరిశుద్ధ వివాహమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, పెళ్ళు కుమారుడుగా పెళ్ళు కుమార్తెగా నా ప్రభు తండ్రి అలంకరించబడి నీ సన్నిధానములు ఉండటానికి ఇచ్చిన అయ్యా ధన్యతను బట్టి నీ కొందనాలు. వెంకటేష్ని అయ్యా నా ప్రభు తండ్రి రాణిని జ్ఞాపం చేసుకోండి. దేవ వివాహానికి కట్టబడుతున్న నా ప్రభు నీ బిడ్డను బలపరచండి అయ్యా. భారత సందర్భముగా ఇదిగోనైనా మంగళ స్తోత్రముని కుమారుడు ధరింప చేయుచుండగా దేవా మీరు ఆశీర్వదించండి తండ్రి. వారి దాంపత్య జీవితమును తండ్రి పిల్లల ఆశీర్వదకరంగా దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నాయన దేవాని కొందనాలు. ఇదిగో ఒకరికొకరు అర్థం చేసుకుని అయ్యా తండ్రి నా కడ వరకు సంతోషముగా ఉండటానికి సహాయమును దయచని కొందనాలు. ఇదిగో దేవా మరి ఈ పరిశుద్ధ మందిరములో మరి జరుగుతున్నా నా ప్రభు తండ్రి ఈ పరిశుద్ధ వివాహమును మీరే నా ప్రభు తండ్రిగా స్నేహితుడుగా అయ్యా నా ప్రతి విషయంలో మీరు ఉండి బిడ్డలు ఆశీర్వదించి అయ్యా ఇదిగో నా ప్రభు దైవ నూతనగా కుటుంబం కట్టబడుతుండగా ఎలా
కృష్ణాం తండ్రి, ఆమె. స్తోత్రం. నేను చెప్తానండి, ఓ మాట చెప్తూ ఉండగా కట్టండి. వివాహ సంబంధమైన ప్రేమకును స్పందనకును నిబంధనకును గుర్తుగా ఈ మంగళసూత్రమును అంగీకరించు. నేను అంగీకరిస్తున్నాను. అందరు చప్పట్లు కొడదాం ఒకసారి.
పాటలతో ఆ బిడ్డలు అలంకరించబడుతున్నారండి. ఓకే ఒకసారి పట్టుకోండి. చూడమ్మా. దురిత సంహారుడకు వరసుగుడు దారుడకు వరసుగుడు దారుడకు వరసుగుడు దారుడకు స్తోత్రం. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఇందాక వాక్యమైనారండి. పెళ్లికి ముందు కాదు పెళ్లి తర్వాత ప్రేమించాలని. సంతోషమే అలాగే ఇప్పుడు వీళ్ళిద్దరిలో అంటే ప్రారంభం కాబట్టి ఎవరు ఎక్కువగా ప్రేమిస్తున్నారో ఈ దండల్లో ఎవరు ముందు వేసుకుంటారో వాళ్ళు ఎక్కువగా ప్రేమించినట్లు అవుతుంది. కనుక 1 2 3 4 అని చెప్పినప్పుడు మీరు వేసేయాలి. 1 2 3 చెప్పలు కూడా ఒకసారి అందరూ కూడా. మా వెంకటేష్ ఎక్కువ ప్రేమ ఉందండి అమ్మాయి మీద. ఒకసారి ఒకసారి ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా ప్రభు పేట మనవి చేయుచున్నాను. ఓ దేవా, ఈ వివాహం చేత నీవు ఏకముగా చేసిన వారిని విడదీట ఎప్పటికీ విధికి విరుద్ధమని నేర్పితివి. మరియు క్రీస్తునకును ఆయన సభకును గల ఏకత్వమును ఆత్మీయ వివాహమును సూచించుటకై వివాహపు స్థితి దివ్యమైన మర్మంగా నుండినట్లు పరిశుద్ధ పరిచితివి కదా. తన శరీరం వలె తన భార్య అయిన శపకును ప్రేమించి సంరక్షించి దాని కొరకు తను తాను అప్పగించుకున్న క్రీస్తు దానిని ప్రేమించినట్లే ఈ పురుషుడును నీ వాక్య ప్రకారంగా తన భార్యను ప్రేమించులాగునను ఈ స్త్రీ కూడా ప్రతి వర్తయు తన పెనిమిటికి ప్రియురాలును ఇష్టురాలునై ఉండి సంపూర్ణ శాంతముతోనూ సుబుద్ధితోనూ సమాధానముతోనూ పరిశుద్ధతయు భక్తియు గల ఇల్లాండ్రులను వెంబడించులాగునను ఈ వధువరులను కటాక్షించుము. ఓ ప్రభువా, ఈ దంపతులను ఆశీర్వదించి వీరు నిత్యరాజ్యమునకు వారసులగునట్లు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా అనుగ్రహించుము. ఆమెన్. ఓకేనండి. అలాగే పెద్దలు వీరు సంఘ పెద్దలండి. పెళ్లి కుమార్తె తరపున సంఘ పెద్దలు, అలాగే పెళ్లి కుమారుడు తరపున సంఘ పెద్దలు వచ్చి సంతకాలు పెట్టండి. అలాగే పెళ్లి కుమారుడు కూడా సంతకాలు పెట్టవలసిందిగా ప్రభు పెట్టి మనవి చేయించున్నాను. సంతకం కూర్చోండి ఒక నిమిషం. సంఘ పెద్దలు రండి. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె సంతకాలు పెడతారు. సంతకాలు పెట్టి తిరిగి రండి.
ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె సంతకాలు చేస్తారండి. రండి. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఈనాటి బంధము నిలవాలి కలకాలము. ఈనాటి బంధము నిలవాలి కలకాలము. వెలగాలి చిరకాలము. ప్రేమ
నా జీవితానికి ఒక అర్థమే ఉన్నదని, నా కోసమే ఒక చిత్తమే ఉన్నదని. పెళ్లి కుమార్తె ఒకసారి ఎదురుకొస్తే మోకరించండి, ఇలా ఎదురుకు రండి ఒకసారి. ఇలా ఎదురు ఒక చేయి పట్టుకోండి. వెంకటేష్ అలాగే రాణిలను ఇదేనా సంఘములో మంగళసూత్రం కట్టుడు ద్వారాను అలాగే ప్రమాణం చేయటం ద్వారాను ప్రభుత్వం వారు నాకు ఇచ్చినటువంటి అధికారమును బట్టి వీరిద్దరిని కూడా భార్య భర్తలుగా ప్రకటించుచున్నాను. దేవుడు జతపరిచిన వారిని ఏ మనుషులు వేరు చేయకూడదు, వీరు కూడా వేరు కాకూడదు. మోకరించండి. దైవజనులందరూ కూడా రండి, ప్రార్థన చేద్దాం. మీ ఇద్దరు కూడా మోకరించండి. ప్రార్థన చేద్దాం రండి. చివరి ప్రార్థన ఆశీర్వాదం తీసుకుందాం. మహాకనికరం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమున కొందనములు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ మహాదయలో మహాకృపలో వెంకటేష్ని రాణిని ఇదే నాయన ఇదిగో తండ్రి వారిని ఒక కుటుంబముగా కట్టిన విధానాన్ని బట్టి మీకు కొందనాలు తండ్రి. మనుషుల దయందును మీ దయందును బిడ్డలో వర్ధిల్లున్నట్లుగా మీ సహాయం అనుగ్రహించండి తండ్రి. ఈ మీ సన్నిధిలో మీ పరిశుద్ధ మందిరములోనైనా వీరిద్దరు కూడా పరిశుద్ధ వివాహం చేత నేను కుటుంబముగా కట్టబడ్డారు కనుక ఇదిగో తండ్రి వీరి జీవిత కాలం అంతా కూడా తండ్రి చక్కగా మీ మందిరంలోనికి వస్తూ తండ్రి మీ మందిరంలో ఆత్మీయంగా బలపడే భాగ్యమును మీరు అనుగ్రహించండి. రాబోయే దినాలలో పిల్లా పాపలతో సంతోషముతో ఆనందముతో వర్ధిల్లున్నట్లుగా సహాయం ఇచ్చేయండి తండ్రి. మేము దైవజనులుగా మీ నామమును బట్టి దీవించి వెళుతున్నాము. తర్వాత పెద్దలందరూ కూడా దీవిస్తుండగా మా దీవెనలు మీ దీవెనలు అందరి దీవెనలు పొందుకుని తండ్రి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఈ కుటుంబం వర్ధిల్లినట్లుగా సహాయం చేయమని బిడ్డలిద్దరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామంలో బ్రతిమాలు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సన్నిధి కాపుదల భద్రత ఎడకుడిన మనందరకును నూతనంగా గృహంగా కట్టబడినటువంటి వెంకటేష్ రాణిల వారి కుటుంబానికి పరిశుద్ధాత్మ దేవుడు సదాతోడై నడిపించునుగాక. ఆమేన్. కూర్చో. నా జీవితానికి ఒక అర్థమే ఉన్నదని, నా కోసమే ఒక చిత్తమే ఉన్నదని, నా జీవితానికి ఒక అర్థమే ఉన్నదని, నా కోసమే ఒక చిత్తమే ఉన్నదని, దేవా నీ ప్రేమకు ప్రతిరూపమే
వివాహమై దేవా నీ ప్రేమకు ప్రతిరూపమే వివాహమై ఇది తెలియక లోక ప్రేమని అది నిజముగా నేను తలచాని ఇది తెలియక లోక ప్రేమని అది నిజమని నేను తలచాని నా జీవితానికి ఒక అర్థమే ఉన్నదని నా కోసమే ఒక చిత్తమే ఉన్నదని సృష్టిలోనే సౌందర్యమైన అది వివాహ బంధము కష్ట సమయములోన సైతం ప్రేమ పంచే బంధము సృష్టిలోనే సౌందర్యమైన అది వివాహ బంధము కష్ట సమయములోన సైతం ప్రేమ పంచే బంధము దేవా నీ ప్రేమకు ప్రతిరూపమే వివాహమై దేవా నీ ప్రేమకు ప్రతిరూపమే వివాహమై జీవము అను కృపావరములు ఒకరికొకరుగా జీవించాలి జీవము అను కృపావరములు ఒకరికొకరుగా జీవించాలి నా జీవితానికి ఒక అర్థమే ఉన్నదని నా కోసమే ఒక చిత్తమే ఉన్నదని మ్యారేజ్ సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుందండి. ఓకే. పానుపే పవిత్రమైన నిష్కలంకమైనది జారులకును వ్యభిచారులకును తీర్పు తీర్చేవాడవు పానుపే పవిత్రమైన నిష్కలంకమైనది జారులకును వ్యభిచారులకును తీర్పు తీర్చేవాడవు దేవా నీ ప్రేమకు ప్రతిరూపమే వివాహమై దేవా నీ ప్రేమకు ప్రతిరూపమే వివాహమై అది కలకము ముడతలైనను మరి ఏదియో లేని ప్రేమ ఇది అది కలకము ముడతల